హలో అను ఎలా ఉంది సార్? నార్మల్కి వచ్చింది సార్. పూర్తిగా తగ్గితేనే రేపు రా, లేకపోతే రావద్దు. ఓకే ఓకే సార్. మన కృష్ణ ఇక్కడికి వచ్చాడే అలాంటి మంచి మూడు నువ్వే కావాలంటూ నేను వెతుకుంటూ వస్తాడు. అమ్మా నాన్న లేదని బాధపడుతున్నావు కదా, ఆ బాధ అంతా అతను తీరుస్తాడు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. హాయ్ హాయ్. ఓ అను, ఒక్కరోజు నువ్వు రాకపోతే అర్థమైందమ్మా నువ్వు ఎంత బాగా పనిచేస్తున్నావు. ఏం సార్? నిన్నటి నుంచి మమ్మల్ని అందరినీ కంగారు పెట్టేస్తున్నాడమ్మా బాసు. నన్ను కూడానే అదంటాడు ఇదంటాడు అదంటాడు అను ఏదంటాడు, మళ్ళీ అదంటాడు ఇదంటాడు అదంటాడు అను ఏదంటాడు, మళ్ళీ అదంటాడు ఇదంటాడు అను ఏదంటాడు, అంతే కదా. నీ మీద బాగా డిపెండ్ అయిపోయాడమ్మా బాసు. నీ తెలివితేటలు చూస్తుంటే నా పోస్ట్ కొట్టేసిలా ఉన్నావు. ఏది సెక్రటరీ పోస్ట్ వదిలేసి డ్రైవర్ పోస్టా? కాదా, పోస్ట్ అంటే ఫ్రెండ్షిప్. ఎనీవే కంగ్రాచులేషన్స్. ఎందుకు? నిన్న లైఫ్ లో ఫస్ట్ టైం బాసు అను లేకుండా పని జరగటం చాలా కష్టం రా అన్న. అన్నయ్య పొగట్టం అంటే ఆస్కార్ వచ్చినట్టే. గుడ్ మార్నింగ్ సార్. దిస్ వెరీ బ్యాడ్ అను. ఏమైంది సార్? ఒక్క రోజు నువ్వు ఆఫీస్ రాకపోతే పనులన్నీ అయిపోవాలా? టోటల్ ఆఫీస్ ని గ్రిప్ లోకి తీసుకోవాలా? అరే సైట్ ప్లాన్స్ అడిగితే అను మేడంకి తెలుసు అంటారు, కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ ఏంటి అని అడిగితే అనుకు తెలుసు అంటారు. ఓ పని చేయి, సర్కస్ లో లాగా వన్ మ్యాన్ షో చేయి, అందరి శాలరీ నువ్వే తీసుకో. బ్లడీ హెల్. నెట్ ఓపెన్ చేయాలంటే అనుకు తెలుసు, మౌస్ నొక్కాలంటే అనుకు తెలుసు. ఇవాళ నుండి ఈ ఆఫీస్ లో ఎవడు నెట్ వాడు ఓపెన్ చేసుకుంటాడు, ఎవడు మౌస్ వాడు నొక్కుంటాడు. నీ పనేంటో తెలుసా? నన్ను ఫాలో అవడం. అందరు నిన్ను ఫాలో అవడం కాదు. గో గో డు యువర్ వర్క్. మళ్ళీ చేయండి సార్. గో. అను, ఈ అకౌంట్ టాలీ కావట్లేదు, కొంచెం చూస్తావా? చూడు, ఏ ఎవరి నెట్ వాళ్ళే ఓపెన్ చేసుకోవాలి, ఎవరి మౌస్ వాళ్ళే నొక్కుకోవాలి. ఇది ఇవాళ నుంచి కొత్త రూల్. అన్నయ్య అను ఏంటి అలా ఉందా, నువ్వేనా తిట్టావా? లేకపోతే రెడ్ కార్పెట్ వేసి డిస్కోకి తీసుకెళ్ళమంటావా? హాయ్ బాబోయ్, నిన్నే కదన్నయ్య తను లేకపోతే ఆఫీస్ లో వర్క్ ఏం అవట్లేదని చెప్పావు. ఆ విషయం మనకు తెలియాలి, తనకు తెలిస్తే నెత్తినే కూర్చుంటది. ఆ? చిన్నప్పటి నుంచి నాతో తిరిగావు, బిజినెస్ గురించి ఏం నేర్చుకున్నావురా? అయ్యి బాబోయ్, నిన్న తెలియక నువ్వేనా అన్నయ్య అని అడిగాను, ఇప్పుడు అర్థమైంది నువ్వేనా అన్నయ్య. బాబా, ఇక్కడ అనురాధని ఎవరైనా ఉన్నారమ్మా? ఇప్పుడు ఇక్కడ లేదు. ఏయ్, ఎవరయ్యా నువ్వు? ఆగో, ఎవరు నువ్వు? శేషగిరి కదా, ఇక్కడేం చేస్తున్నావు? చేతులారా జీవితంలో అన్నీ పోగొట్టుకున్నా, రేపు మా ప్రాణం కూడా పోతుంది. పోయేలోపు ఒక్కసారి అన్న కూతుర్ని చూడాలనిపించింది, తర్వాత చూడగలనో లేదు. నువ్వు నీ కూతుర్ని చూడాలని ప్రతిరోజు ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానయ్యా. నువ్వు ఆ రోజు చేసిన పనికి నువ్వు సిగ్గుపడేలా నీ కూతుర్ని పెంచాను. ఇవాళ నీ కూతురు ఎంత ప్రయోజకురాలైందో తెలుసా? జీకే కన్స్ట్రక్షన్ కంపెనీలో సెక్రటరీగా నెలకు 50,000 రూపాయలు సంపాదిస్తోంది. తనను పెంచి పెద్ద చేసిన ఈ అనాథాశ్రమానికి తన జీతం మొత్తం డొనేషన్ గా ఇస్తోంది. ఆడపిల్లల్లో ఆణిముత్యమయ్యా నీ కూతురు. ఒక్కసారి నా కూతురు నేను చూసుకోవచ్చు. నీ కడుపును పుట్టినా నీ కూతురికి నీ దుర్మార్గం రాలేదయ్యా. నిన్ను ప్రేమగానే చూసుకుంటుంది. మీ అమ్మ పేరు పెట్టినందుకు అమ్మలా ఆదరిస్తుంది. వెళ్ళు. యు బెటర్ చేంజ్ దట్. అను, మీ నాన్నగారు వచ్చారు. మా నాన్నగారా? శేషగిరి అన్నారు, ఆర్ఫన్ స్కూల్కి వెళ్తే నువ్వు ఇక్కడ ఉన్నావని చెప్పారు. శేషగిరి. మా నాన్నే ఎక్కడున్నారు? నీ క్యాబిన్ లో కూర్చోబెట్టి వస్తున్నాను. మా అను రాలేదా అమ్మా? నువ్వు మా అను అమ్మా? నన్ను నీకు పరిచయం చేసుకునే పరిస్థితి తెచ్చుకున్నా. నన్ను ఎందుకు అనాథం చేసావు నాన్న? ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? ఇప్పటి వరకు నన్ను చూడటానికి ఎందుకు రాలేదు నాన్న? ఎందుకు రాలేదు? కాళ్ళకు నడిచి ఒప్పుకున్నంతకాలం
కళ్ళకి డబ్బు తప్ప ఏమి కనపడలేదమ్మా. ఎప్పుడు గడిచే ఓపిక లేదు, తినడానికి తిండి లేదు. అమ్మేలా ఉండేది నాన్న. లక్ష్మీదేవిలా కళకళాడు. నాకు ఆకలిస్తుందమ్మా. అన్నం తిని 3 రోజులు ఈ డబ్బు తీసుకుని కడుపు నిండా భోంచే. కడుపు నిండా కూడా కన్న కూతురు గుర్తొస్తే అప్పుడు రా నాన్న. ఆడపిల్లకి తండ్రి అవసరమైన ఏ సందర్భంలోనూ నా జీవితంలో నువ్వు లేవు. ఇంకా బతికినంత కాలం ఇప్పుడు నాకు తండ్రి అవసరం లేదు. నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళడం. నీకు కావాల్సింది ఏటీఎం సెంటర్, కూతురు కాదు. నీ కూతురు పుట్టిందని అప్పుడు వదిలేసావు నన్ను. నీకు అసలు కూతురే పుట్టలేదనుకొని ఇప్పుడు వదిలే. కొంపదీసి ఆకాశంలో చుక్కలు ఏమైనా కనపడుతున్నాయా? నీ కంట్లో కన్నీటి చుక్కలు కనపడుతున్నాయి. సారీ సార్, చిన్న అప్సెట్. ఆకాశంలో చూస్తే బాధ తగ్గదు. నీ బాధ తగ్గడానికి నేను ఏమన్నా చేయగలనా? పర్వాలేదు సార్, మామూలు అయిపోయాను. వర్క్ లోకి వెళ్ళిపోతాను. వర్క్ బాగా చేయలేకపోతేనే పట్టించుకునే బాసును కాదు నేను. అను, నీ మూడు మనసు బాగాలేకపోయినా పట్టించుకుంటాను. నేను నీ బాసునే కాదు, నీ ఫ్రెండ్ని కూడా. కానీ నువ్వు మాత్రం మంచి సెక్రటరీ కాదు. మలేషియా వెళ్తానికి నా ఒక్కడికే టికెట్ ఎందుకు బుక్ చేసావు? అది మీరు చెప్పలేదని. అరే చెప్పాలా? మలేషియాలో అయినా ఇండియాలో అయినా నన్ను చూసుకోవాల్సిన బాధ్యత నీది కాదు. సెక్రటరీ అంటే బాస్ కి నీడ. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ రావాలి. కమాన్, ఫాలో మీ. బాస్, వెల్కమ్. కమ్ కమ్. హలో నాగార్జున సాగర్ గారు. హలో మిస్టర్ చారీ, హౌ ఆర్ యు? బాగున్నారా? చేయదురు బాగున్నారా? ఎవరు బావ? మీ బావ మా బావ బాగున్నారు అన్నారు కదండి. చూడండి ఎంత మంచి జోకేశారండి. కార్తాలు ఎక్కడ? వాట్ ఏ ఫెంటాస్టిక్ పర్సనాలిటీ. ఎవరు సార్ ఈయన? ఎవడో ఫోన్ కిస్కా గొట్టం కట్టరా. నీకెందుకు? నీకు అవసరం లేదు, లేదు కావాల్సింది లేదు. అంటే ఈయన ఏం చేస్తుంటారని అడిగామండి. అడుక్కు తింటుంటాడా? అడుక్కు తింటుంటాడు. అమ్మా అన్నం పెట్టు తల్లి అడుక్కు తింటుంటారా? నీకెందుకురా మధ్యలో? అడుక్కు తిని కూడా సూట్ వేసుకుంటాడండి. ఊరుకోండి సార్. కొట్టుకొచ్చాడ్రా. బజార్లో షాప్ బయట ఉంటాడు, కొట్టుకొచ్చాడు. నీకెందుకు అంటున్నాను మధ్యలో? ఎలా ఈయన ఫేస్ వస్తుంటే నాకు ఎలా అనిపించట్లేదు. అట్టాగే ఉంటారు బాబు, అమాయకుల్లాగా. దొంగల మొహం మీద బోటు పెట్టుకోరు. నాకు మాత్రం ఈయన పక్కా బిజినెస్ మ్యాన్ లా ఉన్నారండి. బిజినెస్ అమ్మాయిల్ని బొంబాయికి దాటా బ్రోకర్ బిజినెస్. నీకేమిట్రా మధ్యలో? ఏమన్నా రేట్లు ఎలా ఉన్నాయి? నేను ఎవరో తెలుసా? సెంట్రల్ మినిస్టర్ కాబోయే అల్లుండి నాగార్జున సాగర్. మరి ఈ విషయం ముందు చెప్పచ్చు కదండి. చెప్పనిస్తే కదా ఇతను లడగడా వాగుతున్నాడు. నువ్వు టగడగా కూర్చొని అడుగుతూనే ఉండవు. అదిరా, జీకే గారి దగ్గర బిజినెస్ టిప్స్ నేర్చుకోవడం కోసం వచ్చారు. ఏంటి టిప్సే? వెరీ మిస్టర్ జీకే. ఆయన జస్ట్ మలేషియా వెళ్ళారు. మీరు వస్తే 2 టిప్స్ నేర్పమన్నారు. ఇది హుస్సేన్ సాగర్. నాగార్జున సాగర్. సరే నాగార్జున సాగర్. ఇప్పుడు ఇది నేను, ఇది మా ఆవిడ, ఇది నా కొడుకు. రైట్. నేను నా కొడుకు రైతు బజార్కి వెళ్ళాం కూరగాయలు. ఇప్పుడు ఇది ఎవరు? ఇదండి మీ ఆవిడే. మా ఆవిడ. మా ఆవిడ మీద చేస్తావురా? అది నేను ఇంట్లో లేనప్పుడు. నేను ఎక్కడ చేశానండి? తేలు పట్టుకున్నాను. వేలు పట్టుకున్నావా? తప్పలేదురా. అది కాదురా, వేలు పట్టుకుంటావా? ఇది ఉత్తు తాటగా సార్. ఆట తాట తెస్తాను రావు. ఇంతవరకు 6 నెలలైంది నేనైనా చెయ్యి మా ఆవిడ మీద.
దానికి నేను బాధ్యున్నా సార్. మరి సార్ మీరు బాగా ఎమోషన్ ఫీల్ అవుతారు సార్. ఎమోషన్ ఎవరు? నేను జీకే కదా నేర్చుకుంటాను సార్. మరి ఇంకా ఇక్కడ ఉన్నావేంట్రా? ఓ మళ్ళీ ఇంక ఈ ఏరియాలోకి రాడు. హలో ఎక్స్క్యూజ్ మీ, ఇది మా సీట్. అందరికంటే ముందు వచ్చి ఖర్చు వేశాను సార్. ఇది నా సీట్. చీఫా, ఏది మీ బోర్డింగ్ పాస్ ఒకసారి చూపిండి. ఆల్రెడీ కండక్టర్ చూసే పంపించాడు సార్. కండక్టరా? ఏమండి, ఇది ఎర్ర బస్సు కాదు, ఎయిర్ బస్సు. ఏదైతే ఉంది సార్, ఇది బస్సేగా. అయినా ఇన్ని సీట్లు ఖాళీగా ఉండగా నా సీట్ కావాల్సి వచ్చిందా మీకు? ఆ సీట్లో కూర్చోండి సార్, ఆ సీట్లో కూర్చోండి. ఎందుకండి ఇరుకిరుగ్గా కూర్చోటం? ఎక్స్క్యూజ్ మీ. హ్యాపీ బర్త్డే టు యూ. Ladies and gentlemen, welcome to flight number 198 to Kuala Lumpur. Please fasten seat belts. సార్ ప్లీజ్ fasten your seat belt. సార్, ఈ అమ్మాయి ఏమంటుందో ఒకసారి చెప్తారా? బెల్ట్ పెట్టుకోమంటుంది. పెట్టుకుని వచ్చానమ్మా, ఆల్రెడీ ఇంటి దగ్గర పెట్టుకుని వచ్చాను. సార్ సార్ సార్, చూసారా మనుషులు చివల్లా కనిపిస్తున్నారు. అవి చేవలే, ఫ్లైట్ ఇంకా ఎగరలా. ఏమైనా ఫ్లైట్ ఎక్కాలంటే అదృష్టం ఉండాలి సార్. ఫ్లైట్ దిగాలన్నా అదృష్టం ఉండాలి. నీకు కామెడీ సెన్స్ ఎక్కువ అనుకుంటా. మీకు కామన్ సెన్స్ తక్కువ అనుకుంటా. Ladies and gentlemen, Captain switched the seatbelt sign on. Please return back to మీరు seats and మలేషియా రావడం ఇదే ఫస్ట్ టైమా? అవును సార్, చిన్నప్పుడు ఎప్పుడో మా అన్న ఇల్లు పెట్టి పారిపోయాడు సార్. మలేషియాలో సెటిల్ అయితే ఈ మధ్యనే ఫోన్ చేశాడు, నన్ను రమ్మన్నాడు సార్. మీకు విషయం తెలుసా సార్, నేను మా అన్నయ్య ఇద్దరం అచ్చుకుద్దినట్టు ఒకేలా ఉంటాం సార్. ట్విన్స్ అన్నమాట. ఏంటి భయపడ్డారా? నా అభయ్ దేనికి భయపడ్డు. ఓ మ్మ్. ఏమైంది సార్, వణుకుతుంది? అదే తెలుసుకుని వస్తా. ఏమైంది సార్? టైర్ పంచర్ అయిందంట. ఊరుకోండి సార్, మనం ఏమన్నా రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నావా? టైర్ ఎలా పంచర్ అవుతుంది సార్? మరి అదే ఆకాశంలో గద్దలు తిరుగుతాయి కదా, అవును. ఓ గుడ్డి గద్ద వచ్చి టైర్ ను గుచ్చిందంట, టైర్ పంచర్ అయింది. మనం ఆకాశంలోనే ఉన్నాం కదా సార్, మనకేం పర్లేదు. మరి మలేషియాలో ఆ టైర్ల మీద దిగేది, ప్లేన్ ల్యాండ్ అవటం మటాష్. Ladies and gentlemen, within a few minutes we'll be landing at Kuala Lumpur's International Airport. Outside temperature is 30 degrees and the local time here is 30 minutes past 10. Thank you very much for choosing our airline. దేవుడా 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 దేవుడా. కమానను ఎవరికి భయపడని అభయ్.